మనం బయటికి ఎందుకు వెళ్ళాలి అంటున్నా, మనమే దాన్ని లోపలికి ఎందుకు లాక్కోకూడదు. నేను ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను అండి దీనికి. ముంబై, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ క్లాసికల్ అంటే నాకు చాలా ఇష్టం. కథక్, నేనేం డ్యాన్స్ అయినండి. కథక్లో బిర్జూ మహారాజ్ గారు, పండిత్ బిర్జూ మహారాజ్, క్రికెట్ అనగానే టెండూల్కర్ వీళ్ళు ఎలా గుర్తొస్తారో, కథక్ అనగానే బిర్జూ మహారాజ్ ఆయన గారు గుర్తొస్తారు. రీసెంట్గా ఆయన చనిపోయారు. లెజెండరీ కథక్ డాన్సర్. కథక్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు డాన్స్తో ఒక కథ చెప్తారు, రైట్. ముంబైలో ఆయనది షో ఉంది, ముంబైయో బెంగళూరు షో ఉంటే అతి కష్టం మీద టికెట్లు దొరికినాయి, వెళ్ళాం. షో స్టార్ట్ అవ్వాలి ఈవినింగ్ అరౌండ్ 7-7:30కి. ఆయన ఇంకా రాలా. పావు గంట అయింది, అర్ధ గంట అయింది, 45 నిమిషాలు అయింది. ఈజ్ నాట్ ఆన్ స్టేజ్. అప్పటికే ఆయనకి 72-73 ఏళ్ళు ఉన్నాయి. అందరు ఈగర్లీ వెయిటింగ్, ఏంటి రాలేదేంటి. ఆయన్ని ఓ ముగ్గురు వీల్ చైర్లో పట్టుకొని వచ్చారు. వీల్ చైర్లో పట్టుకొని వచ్చి చేతులు ఇలా పెట్టి ఆయన్ని ఇలా లేపి, అంటే ఆయన స్టెప్స్ కూడా ఎక్కే పరిస్థితిలో లేరు, స్టేజ్ మీద నించోబెట్టారు. నాకు సైకాలజీ అంటే ఇష్టం అండి, నాకు ప్రాణం సైకాలజీ అంటే. నాకు ఇప్పుడు డాన్స్ మీద, ఆయన డాన్స్ చూద్దామని వెళ్ళిన వాడిని నా మైండ్ పక్కపోయింది. అలిగినట్టే ఒకవేళ డాన్స్ చేస్తే ఎలా చేయగలుగుతాడు? నడవలేని పరిస్థితి, మొత్తం క్రాంప్స్ వచ్చేసినాయి. టూ మచ్ ఆఫ్ ప్రాక్టీస్ బిఫోర్ ఏదో అయ్యింది. కథక్ యూజువల్గా తబలాతో ఎకంపెనీ అవుతుంది. తబలాలో వాళ్ళు బౌల్స్ వాయిస్తుంటే వీళ్ళు తబలా మేస్ట్రో తబలా వాయించటం మొదలు పెడితే 3 మెట్లెక్కి స్టేజ్ మీద నించునే పరిస్థితిలో లేని ఈ డాన్సర్, ఈ కళా తపస్వి దగ్గర 2 గంటలు ఆగకుండా నర్తించి మళ్ళీ వీల్చైర్లో కూర్చొని వెళ్ళిపోయారు. నేను ఆయన శిష్యుల్ని అడిగా, నాకు కొద్ది గొప్ప పరిచయం, ఎలా పాసిబుల్ అయింది. ఆయన ఒక లైన్ అన్నారండి. ఆయన ఏమన్నారంటే, కశ్యప్, హీ డజంట్ డాన్స్, హీ బికమ్స్ ద డాన్స్. డాన్స్ అనేది 100కి 200% ఆయన కంఫర్ట్ జోన్లో ఉండే చేస్తారు. అంటే మనం చేసే పని మనం కంఫర్ట్ జోన్లో ఉంటే ఎఫర్ట్ లేదండి. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది కదా, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. కానీ మనకేం నేర్పారు, గ్రో అవ్వాలంటే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి పో, యుద్ధం ఎందుకు రా యుద్ధాలు, ప్రోగ్రెస్ అవ్వడానికి యుద్ధం చేయడం ఎందుకు? ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అవర్ కంఫర్ట్ జోన్, ఎగ్జాక్ట్లీ దానికి డిసిప్లిన్ అవసరం అండి, చాలా కావాలి. సో కశ్యప్ చెప్పినంత ఈజీనేనండి ఇఫ్ యూ నో ద ప్రాసెస్. సో కంఫర్ట్ జోన్లో నుంచి నా దృష్టిలో అయితే బయటికి పోకూడదు, కంఫర్ట్ జోన్లోకి మన గ్రోత్కి ఉపయోగపడేవి లాగేసుకోవాలి. కరెక్ట్. కానీ ఇక్కడే సేమ్ పాయింట్లో ఇంకొక వర్షన్ ఉంది సార్. మీరు ఏ సెక్టార్లో కూడా, అటు పొలిటికల్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, బిజినెస్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడైనా మీరు తీసుకుంటే, గ్రోత్ కోసం పరిగెట్టి ఒక 60 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత, 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత, యాపిల్ ఫోన్ని కనిపెట్టిన ఆయన కూడా, యాపిల్ కంపెనీ పెట్టిన ఆయన కూడా బెడ్ రిడన్ అయిన తర్వాత డబ్బు, పేరు, అధికారం, పరపతి ఇలాంటి వాటిల వెనకాతల పడి, నేను నా ఫ్యామిలీని పట్టించుకోలేదు, నా దగ్గర ఈ రోజున నా కోసం బాధపడే, నన్ను ప్రేమించే ఒక మనిషిని సంపాదించుకోలేకపోయాను నేను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకేమనిపిస్తుందంటే, ఈరోజు చాలామంది 90% డబ్బు వెనకాతలు పడిపోయి, ఇంటిని, పిల్లల్ని, వైఫ్ని, లేదంటే పర్సనల్ లైఫ్ని, నథింగ్ ఏం లేకుండా అది ఒక్కటే అనుకుని వెళ్ళిపోతే, ఎండ్ ఆఫ్ ది డే నేను ఏం సంపాదించాను అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఛాలెంజ్ ఇక్కడ వచ్చిందండి. గ్రోత్ అనేది ఓన్లీ మనీతో లింక్ చేశారు ఆర్ చేసుకున్నాం. గ్రోత్ అనేది ఓన్లీ మనీ అర్నింగ్ కాదు. గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అండి. రెండు వాడతారు. ఒకటి సైన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంటాం, అంటే అచీవ్ ఎలా చేయాలి అనేది సైన్స్ అండి. తర్వాత ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, అదొక ఆర్ట్ అండి, అది సైన్స్ కాదు. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్, సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్, యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ అండి, యూ టేక్ ఫిల్మ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్, ఎనీ ఇండస్ట్రీ, they have grown a lot, they are successful, but they are not fulfilled. కారణం ఏంటంటే గ్రోత్ ఆగిపోయింది. కరెక్ట్. కుక్క సహజ లక్షణం మొరగటం.
ఒక సింహం సహజ లక్షణం వేటాడటం, మనిషికి సహజ లక్షణం ఎదగటం. అయితే ఆ ఎదుగుదల ఓన్లీ డబ్బు పరంగా అయిపోయింది. గ్రోత్ అంటే ఏంటంటే కెన్ ఐ గో టు ద నెక్స్ట్ లెవెల్, నాకు ఇవాళ 5 out of 10, కెన్ ఐ మేక్ ఇట్ 6 tomorrow. ఆల్ డైమెన్షన్స్ అండి, నాట్ జస్ట్ మనీ, నాట్ జస్ట్ మనీ. ఎగ్జాక్ట్లీ. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే అవుట్కమ్ని ఆస్వాదిస్తున్నారు తప్ప జర్నీ ఆర్ ప్రాసెస్ని ఆస్వాదించటం చాలామంది నేర్పలేదు. ఎగ్జాక్ట్లీ. నాకు బాగా గుర్తు, నేను ఎంఫార్మసీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక ఆయన దగ్గరికి పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుందామని వెళ్ళాను. నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా ఇష్టం. ఫార్మా ఇండస్ట్రీలో ఒక లీడర్షిప్ పొజిషన్కి ఎదగాలి అనే గోల్ ఉండేది ఆ రోజుల్లో. నాకు పబ్లిక్ స్పీకింగ్ కావాలి, నా కమ్యూనికేషన్ బెటర్గా ఉండాలి. ఆయన దగ్గరికి నేను నేర్చుకోవటానికి వెళ్తే ఆయన నా మాట్లాడటం అవన్నీ చూసి, నా ఆలోచన విధానాన్ని చూసి ఆయన నేర్పనన్నారు. అదేంటండి, నాకు మీ పబ్లిక్ స్పీకింగ్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, నాకు ఆ స్ట్రాటజీస్ కావాలి. ఆయన అన్నారు, నేను నేర్పను. కాదండి, నాకు కావాలి, యూ టెల్ మీ హౌ టు గో అబౌట్ ఇట్. ఆయన అన్నారు, నువ్వు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని ఫార్మా ఇండస్ట్రీకి పోయి జాబ్ చేసుకునేటట్టయితే నేర్పను. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని కోచ్గా ఎదుగుతా అంటే నేను నేర్పుతా. కశ్యప్ నీలో ఒక అద్భుతమైన కోచ్ ఉన్నాడు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎంఫార్మసీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఉంది. సెకండ్ ఇయర్ తర్వాత నా జాబ్ వగేరా డిసిజన్ తీసుకోవాలి. నాకు 1 year టైం ఉంది. 1 yearలో నేను పెట్టుకున్న చెక్ చేసుకున్న విధానం ఏంటంటే, ఎందుకంటే చదివింది వదిలేసి టోటలీ డిఫరెంట్ ఫీల్డ్, ఇట్స్ నాట్ అ జోక్ అండి. నేను చెక్ చేసుకుంది ఏంటంటే, అవుట్కమ్ ఏదైనా సరే, అంటే డబ్బులు వస్తున్నందుకు ఈ ఫీల్డ్ని ఇష్టపడటం కాదు, లేదా రికగ్నిషన్ వచ్చినందుకు ఇష్టపడటం కాదు, ఆర్ నా క్లయింట్స్, నా ఆడియన్స్ నాకు ఇచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్కి నేను ఈ ఫీల్డ్ని ఇష్టపడటం కాదు. అంటే అవి వద్దు అని నేను అనట్లేదు. యాజ్ అ ప్రాసెస్గా నాకు ఈ ఫీల్డ్ కోచింగ్ నచ్చుతుందా అంటే, నేను ఒక 10 గంటలో స్టేజ్ మీద ఉండి నేను కోచింగ్ ఇస్తే ఆ 10 గంటల జర్నీని నేను ఎంజాయ్ చేయగలుగుతానా? లేదా ఒక క్లయింట్తో 1-on-1 కూర్చున్నప్పుడు ఎవరు బ్రేక్ చేయలేని ప్రాబ్లమ్ని నేను బ్రేక్ చేసేది ఎంజాయ్ చేయగలుగుతానా? ఒక డిప్రెషన్ క్లయింట్ని ట్రీట్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేయగలుగుతానా? లేదా అయిపోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి నేను 1 year చెక్ చేసుకున్నానండి. అంటే నేను సంపాదించొద్దు అనట్లా, నేమ్ అండ్ ఫేమ్ వద్దు అని నేను అనట్లా, రికగ్నిషన్ వద్దు అనట్లా, అవి ఉన్నా లేకపోయినా నా వర్క్ నేను ఎంజాయ్ చేయగలుగుతానా? మై డియర్ ఫ్రెండ్, ఇది చేయగలిగినప్పుడు మీరన్న ఛాలెంజ్, వాళ్ళు ఎప్పుడూ గ్రో అవుతూనే ఉంటారు, కానీ మైండ్లో గ్యాప్ ఉండదండి, ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది.